వరంగల్ ఎంజిఎం నుంచి కలెక్టరేట్ వరకు టీఎస్సీ, పీఎస్యూయూ ఆధ్వర్యంలో జన జాగరణ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు అంశాన్ని చేర్చిందని రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా ఇచ్చిన హామీని నమ్మి ఓటేస్తే ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైనా నెరవేర్చలేదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగడుతూ 33 జిల్లాలలో ఉద్యోగులకు ఏకం చేసి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆగస్టు 23న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు టీఎస్సీ, పీఎస్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు స్మితా ప్రజ్ఞ తెలిపారు. రేవంత్ అన్న వరంగల్ నడిబొడ్డు నుంచే పాత పెన్షన్ పునరుద్ధరిస్తామన్న హామీ ప్రస్ఫుటంగా ఇచ్చారు. ఈరోజు ఉదయం నాగరాజు గారిని ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఆయన కూడా అదే మాట చెప్పాడు. ఆ రోజు ఆ హామీ ఇచ్చినప్పుడు నేను ఉన్నాను. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ను పునరుద్ధరిస్తుందని 2.5 ఏళ్లు గడిచాయి. కాబట్టి టీఎస్సీ, పీఎస్యూయూ జనజాగరణ యాత్ర పేరుతో భద్రాద్రి నుంచి మొదలై 33 జిల్లాల గుండా 119 మంది శాసనసభ్యులందరినీ కలిసి ప్రజాప్రతినిధులను వారికి మా వినతి పత్రాన్ని సమర్పిస్తూ ఈరోజు హన్మకొండ, వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ఉదయం నాగరాజు గారిని కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని. అదేవిధంగా ఇప్పుడు ఈ ర్యాలీ తీస్తున్నాం. ఈ 42 రోజుల జనజాగరణ యాత్ర ఆగస్టు 23వ తేదీ నాడు చలో హైదరాబాద్తో ముగుస్తుంది. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి అటెండర్ నుంచి అడిషనల్ కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు, ఎస్జిటి నుంచి ప్రొఫెసర్ వరకు అందరికీ డాక్టర్లు, నర్సులు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సిపిఎస్ ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు ఉన్నాడో వాళ్ళందరూ ఐక్యంగా తమ గళాన్ని ప్రభుత్వానికి వినిపించి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని కోరుతూ మేము అడిగేది ఒకటే, మీ మేనిఫెస్టోని మీరు గౌరవించండి, ప్రభుత్వ ఉద్యోగిని ఆదరించండి, పదవీ విరమణానంతరం సామాజిక భద్రత కల్పించండి అని చెప్పి కోరనున్నాము.